మీరందరూ చూసే ఉంటారు న్యూ ఇయర్ వీడియోస్. వీడియో అయిపోయిన తర్వాత డిఫరెంట్ స్టేట్స్ లో, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలా మెట్రోపాలిటన్ సిటీస్, సో కాల్డ్ డెవలప్డ్ సిటీస్ లో ఏముంటుంది, న్యూ ఇయర్ పార్టీ అంటాం, అర్ధరాత్రి దాకా తాగటం, తాగి పడిపోవటం. మగోళ్ళు, ఆడోళ్ళు ఇంకా ఎక్కువ. మగోళ్ళు స్టామినా ఉందేమో మరి, తాగి నడుస్తున్నారు కొంతమంది, ఆడోళ్ళు తాగుతున్నారు, పడిపోతున్నారు. దరిద్రం ఏంటో తెలుసా, ఇద్దరు 2-3 వీడియోస్ చూశాను. కూతురును కొడుకుని, 5 ఏళ్ల కొడుకుని తీసుకొని వచ్చి తాగి పడిపోయింది. ఆటో డ్రైవర్ హెల్ప్ చేస్తున్నాడు ఆటోలోకి ఎక్కించడానికి. కొడుకుని తీసుకొని వెళ్ళి తాగి పడిపోయి, ఆ వీడియోలో బట్టల్లో ఒళ్ళంతా కనిపించేలాగా పిచ్చి పిచ్చిగా అసభ్యకరంగా, అంటే డ్రెస్సింగ్ కాదు నార్మల్ గానే వేసుకుంది కానీ తాగి పడిపోతే బట్టలు ఎట్టేది తెలియదు కదా, ఎంత ఎంబారసింగ్ ఉన్న తర్వాత ఆమె చూసుకుంటే, వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నా, ఆ పిల్లడు పెద్ద తర్వాత చూసినా కానీ ఎంత ఘోరంగా ఉంటుంది. ఇంకొక దాంట్లో ఫాదర్ చేతిలో బాటిల్, మదర్ ఏమో తూగిపోతా ఉంది, మధ్యలో బాబు కార్ ఎక్కడానికి. ఎందుకురా మీరు తాగేది ఉంటే ఆ కొడుకుని ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, లేదా ఫ్రెండ్ ఇంట్లోనో పెట్టి మీరు తాగి పడిపోవచ్చు కదా. న్యూ ఇయర్ వచ్చిందంటే ఏం మారిద్దిరా, ఏం మారిద్ది, అదే జీతం కదా. నీ ఫోన్ లో, నీ క్యాలెండర్ లో డేట్ మారిద్ది అంతే. ఇంత తాగి పడిపోతున్నంటే ఏం సాధించాము అనేదే కదా. నిజంగా ఏదో సాధించాము ఈ సంవత్సరం అంటే సాధించిన రోజు చేసుకో. న్యూ ఇయర్ అని చెప్పి దానికోసం అని చెప్పి హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి ఎగబడి వెళ్తాం. గుర్తుందా న్యూ ఇయర్ అయితే ఏమైంది, గుర్తెచ్చుకోండి. ఇదివరకు న్యూస్ లో వచ్చినాయి. న్యూ ఇయర్ అని చెప్పి ఎక్కువ మంది హోటల్కి వస్తారు. హోటల్కి వస్తే అన్హైజీనిక్ ఫుడ్ ఎక్కువ వస్తుంది ఆ రోజు. కోడి బాగుందా, బాగోలేదా, బాగోపోయినా ఏం కాదు, వాళ్ళు సేలిపోద్ది, ఏసై మేక బాగోపోయినా ఏం కాదు, ఏసై